ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేశాడని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి మద్యపాన నిషేధము అని పెట్టినాడు. మద్యపాన నిషేధము అంటే ఏమని, మద్యం లేకుండా చేస్తాను, మళ్ళీ మద్యం వస్తే నేను మీ ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను ఓట్లకే రాను అన్నాడు. ఈ రోజు ఏముంది, 50 రూపాయలు ఉన్న మద్యము 180 రూపాయలు అయింది. 180 రూపాయలు అయితే ఇప్పుడు ఆ మద్యం లెక్క ఎవరు కడతారు? వాళ్ళు కల్తీ మందు, చాలా కల్తీ మందు. ఇప్పటికే ఏదో అది పూర్తి నాకు క్వాలిటీ లేదు, కానీ 2 లక్షల మంది చనిపోయినట్లు ఈ మందు తాగి అనుభవంలో ఉంది కొంతవరకు. అయితే పూర్తి క్వాలిటీ లేదు కాబట్టి చెప్పలేకున్నాము. అట్లా ఉంది. ఆయన అమ్మఒడి ఇచ్చినాను అంటున్నాడు. అమ్మఒడి ఇచ్చినాను, 45 ఏళ్ళ వయసు వాళ్ళకు 18 ఏళ్ళు ఇచ్చినాను అంటున్నాడు. ఒక్క బాటలు తాగేవాడు 50 రూపాయలు అవుద్దు మద్యం ఉంటే, ఇవ్వద్దు 180 రూపాయలు ఉంటే 50 రూపాయలు పోను 130 రూపాయలు ఎగస్ట్ అవుతుంది. 130 రూపాయలు ఎగస్ట్ అయితే నెలకు వచ్చేసి చిల్లర ఎగస్ట్ అవుతుంది ఒక్క మనిషికి. నెలకు వచ్చేసి అట్ట 12 నాలుగు 50,000 పైన చిల్లర ఒక్క మనిషి ఎగస్ట్ కడుతున్నాడు. అప్పుడు లెక్కతో కలిపి కాదు, పోను 50,000 రూపాయలు పైన కట్టినాడు. ఈ ఒక్కరికి ఎంత వచ్చింది? 18 మూళ్ళు 54, ముగ్గురి లెక్క ఒక్క మధ్యంలో ఒక్కడు తాగేవాడు కడుతున్నాడు. ఇట నువ్వు ఇచ్చేది, నువ్వు ఆడ ఉండేది 45 ఏళ్ళు ఎంతమంది ఉంటారు? ఉంటే ఊర్లో వచ్చేసి 30 మందో 20 మందో 40 మందో ఉంటారు. తాగే వాళ్ళు 100 మంది ఉంటారు. ఇప్పుడు ఇది ఎట్టపోతుంది డబ్బు? ఇది 13,000, అది ఒక 18,000, 31,000 అవుతుంది. 31,000 అయితే వీళ్ళది అది పోను 51,000, ముందు లెక్క పోను 51,000 అవుతుంది. అంటే అది వాళ్ళు మిగిలించుకున్నారా, ఈయన మిగిలించుకుంటున్నాడా మద్యపాన నిషేధంలో? అటువంటి అన్నీ నువ్వు చెప్పేటటువంటి సగం దాంట్లోకి పైన ఈ మద్యపాన నిషేధంలోనే వచ్చింది. నువ్వు ఎక్కడ కట్టినావు? ఇంకొకటి ఇసుక ఒకటి నేను ఇసుక చాలా మీకు అందరికి ఇచ్చాను. అప్పుడు ఏదో చంద్రబాబు ఊరికి ఇచ్చింటే కేసు పెట్టా ఉంటున్నాం. ఇప్పుడు ఒక ఇసుక తోలకొచ్చుకుంటే ఒక్క మిద్దె కట్టుకునేవానికి 2 లక్షల పైన రూపాయలు ఒక్క ఇసుకకి అవుతుంది. ఒక్క ఇసుకకు 2 లక్షల రూపాయలు అయితే ఎంతమందికి ఇటాటిని ఇవ్వచ్చు? అట్లా ఎంతమంది ఊళ్ళో లేదంటే ఒక 20 మందిన ఇల్లు వేసుకుంటుంటారు. 20 మంది ఇల్లు వేసుకుంటా అంటే 22 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఒక ఇళ్ళకైతుంది. ఈ విధంగా వచ్చింది. ఒకటి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచినావు. కరెంటు బిల్లు పెంచితే ఒక్కసారి పెంచితే అబ్బా 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 పెరిగి నెత్తి నోరు పెట్టుకొని గోలగోలు చేసి పెడతాను. ఇప్పుడు నువ్వు 6 సార్లు 7 సార్లు పెంచితే ఇప్పుడు నువ్వు ఎవరన్నా ఇది పెంచినారు అంటే కనుక వాని నోరు మూయించారు. ఈ పెంచలేదంటే కనుక నువ్వు నీ మాట అంటే కనుక బాగానే ఉంటుంది. ఇది పెంచినారంటే కనుక వాని జైల్లో వేచడమా, తిట్టడమా, కొట్టడమా ఏదో ఒకటి చేయించారు. అది కరెంటు బిల్లులో ఆ రోజు 100 రూపాయలు వచ్చే 150 రూపాయలు వచ్చేది, యూదో 600 రూపాయలు బిల్లు వచ్చింది సరుకులు. ఇప్పుడు అదొకటి బస్సు ఛార్జీలు ఆ రోజు ఒక ₹10 పెంచితే పెంచరు అని అన్నావు. మంచిదే, నువ్వు రైతు నువ్వు ప్రతిపక్షంలో చేయాలి, ఆ మాట చేసి మంచిదే. అయితే ఈరోజు నువ్వు ₹10 పెంచేటప్పుడు నువ్వు ఇంత గోల చేసినప్పుడు ఈరోజు నువ్వు ₹5 ఒకటి దూరం చేసినవే. ₹10 మళ్ళీ స్టేజీలే. ₹10 ఒక స్టేజ్ దాటానే 3 స్టేజ్ల మీద లెక్క. 3 స్టేజ్లు అంటే ఒకటే 6 స్టేజ్ల మీద లెక్క. ఇదేంది ఇది? ఇప్పుడు 5 కిలోమీటర్లకు ఒకసారి స్టేజీ ఇంతకుముందు బాగుండేది. ఆ రకంగా ఒకవేళ పెట్టుకుంటూ పోతే అదే ఒక రకం. నువ్వు ఒక స్టేజీ పోను 3 స్టేజ్లకు ఒకటిసారి అంటే 2వ స్టేజ్ వాడు కూడా 3 స్టేజ్ లెక్క కట్టాలా. ఈ విధంగా కట్టుకుంటూ పోవాలి. ఇంత అద్మానం ఉందే. నువ్వు ఎట్ట నీ కళ్ళకు కనపడుతుంది కూడా అబ్బా నేను నీ నవరత్నాలు చేసిన అంటే నవరత్నాలు పావులు ఇచ్చేది రూపాయలు లాక్కుంటున్నావే. ఇది ఎక్కడన్నా న్యాయమేనా? అదీగాక ఇప్పుడు రైతులు ఆ రోజు ఏం చేస్తున్నారు? రైతులు ఎవరు కట్టుకునే డబ్బు వాళ్ళు కట్టుకొని ఏదో వాళ్ళు చేసుకుంటా వాళ్ళు ఇన్సూరెన్స్ వచ్చి ఏదో బతున్నారు. అది ఎందుకు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు? అది కూడా ఒక క్వాలిటీ చెప్తా. ఇప్పుడు రైతు సరుకులను పెంచనివ్వడంలే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కూడా పెంచనివ్వడంలే. గవర్నమెంట్ పెంచనీక రైతులు అతపాతాలను తొక్కుతా అంటే ఎప్పుడైనా వీళ్ళు ఇబ్బంది పడేదానికి ఆ ఇన్సూరెన్స్ పెట్టి చేసుకుంటే ఎప్పుడైనా ఆ పంట పోయినప్పుడు ఇన్సూరెన్స్ వచ్చే ఆడికాడికన్నా బతికేదానికి
ఉంటానే అది 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 ముందు చంద్రబాబు ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు ఇన్సూరెన్స్ మీరు కట్టుకోండి, మీరు చేసుకోండి, మీకు అథారిటీ ఉంటుందని చేసుకుంటానేమో. చేసుకుంటే అప్పుడు ఫలం పోయినప్పుడు ఇన్సూరెన్స్ వచ్చాను. ఇప్పుడు మనం కట్టుకుండేదిలే, నేను కడతానన్నాడు, నువ్వు కట్టవు, ఇది ఇన్సూరెన్స్ రాదు అంటే రైతులు ఇంకా తొక్కాలని. ఒక రైతు రైతు భరోసాని పెట్టినావు. రైతు భరోసా ఒకసారి 7,500, ఒకసారి 2,000 వేస్తావు అంటే రైతు ఎంత ఒక మామూలునికి ఒక మంగళోళ్ళు కానీ సాగులు కానీ ఏదైనా వాళ్ళు నష్టం లేనటువంటి వాళ్ళకు నష్టం లేదు. ఒకటేసారి వాళ్ళకి 10,000 ఇచ్చినావు. రైతును అంత అధ్వానంగా చూసుకునేవా అంటే పొలంలో ఎంత ఖర్చు ఉంది, ఎంత దాని పరిస్థితి ఆడికి పోయి చూసినోడికి ఎందుకు అంత పని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి చూసే రైతు కంటే ఎవరైనా ఆడబిడ్డని ఇవ్వడంలే. ఎంత కష్టం ఉందో అదో, రాత్రి కాదు, మొప్పు కాదు, మోడం కాదు, ఎండకు వానకు అన్నిటికీ కష్టపడి పోతేనే అక్కడ ఇంతో అంతో పంట వచ్చింది. ఒక కోతలకు, జింకలకు, పందులకు, ఇన్నాటుకు దానికి ఎంత కాయలు ఉండాలనో, ఎంత కష్టపడాలనో అది కష్టపడినోడికి తెలుస్తుంది. కానీ ఊరికి మాట్లాడి ఎన్నో భయం తింటా కూర్చునే వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుందయ్యా? ఇంత పరిస్థితి 7,500 వేసినా అని నేను రైతు బాంధవుని అన్నావు. అది ఎవరిచ్చారో మనకు తెలియదు. 7,500 రాష్ట్రం ఇస్తా ఉంది, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు 7,500 ఇచ్చానే. 7,000 ఇచ్చే నేను రైతు బాంధవుని ఎట్టయినావు? నువ్వు రైతు బాంధవుని ఏ విధంగా అయినావు? నువ్వు రైతు బాంధవుని. రైతుకు ఇదో ఫలాన్ని ఇది చేసిన ఆ రోజు 1,50,000 చంద్రబాబు మాఫీ చేస్తా అన్నాడు. 5 ఏళ్ళకి కలిసి చేస్తా అన్నాడు. చేసినాడు. 2 కంతులు ఇచ్చినాడు, ఇంకా 2 కంతులు నిలబడినాయి. ఆ 2 కంతులు కూడా 38 జీవో అని పెట్టి 8,200 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తే మా తొండూరు మండలంలో వాళ్ళు గబక్కన వాళ్ళు లాక్కొని వాళ్ళేమో తీసుకున్నారు. ఇంకా వచ్చింది లేని వనాలు ఈ కొదము ఇళ్ళంతా నిలబెడితే వెంటనే మళ్ళీ లాగేసుకున్నాడు. ఎన్నికల కమిషన్ మాట్లాడి మోడీని మాట్లాడుకొని ఇప్పుడు గెలిచలేము, దీన్ని మాఫీ చేయి, దీన్ని లేఖన చేయని చెప్పి దాన్ని లేఖన చేసినాడు. 38 జీవో పెట్టి 8,200 కోట్లు అవి రైతులు నష్టం చేసేట్టు కదా నువ్వు. మరి ఆ రైతులు యుద్ధం నిన్ను ఏమనుకుంటున్నారు? రైతులు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా చంద్రబాబు వీలేదంటారు. తెలిసిన వాళ్ళు 800 కోట్లు వేస్తే ఆ 2,000 కోట్లు రైతులను పొట్టగొట్టినవే. ఆ రైతులను పొట్టగొట్టింది ఎవరు? నువ్వు కదా. మరి ఎట్లా నువ్వు రైతు బాంధవుని అవుతావు? ఇప్పుడు మా వేంపల్లి మండలంలోనే 2019లో ఇన్సూరెన్స్ వచ్చింటే ఆ ఇన్సూరెన్స్ ఇచ్చిన దానికి 200 మందిని వేంపల్లిలో 200 మంది నేను ఒక బాధ్యతని 60,000 రూపాయలు 65,000 రూపాయలు నాకు రావాలి. అట్టాది బ్యాంక్ అడిగిపోతే అది తెచ్చుకోబట్టారు, ఇది తెచ్చుకోబట్టారు. అది కరెక్ట్ లేదు. 1 రూపాయి కట్టేట్టు ఉంది. అది ఆడ బ్యాంకులు పని వాడు అడుగుతారు, ఏడిపోతే వాళ్ళని అడుగుకొని వెళ్ళంటారు. ఎవరు సమాధానం లేక నిలబడిపోయిన ఊరికనే 65,000 రూపాయలు. మరి ఇట్లాంటి 200 మంది ఉన్నారు. మరి నువ్వు చేసినే కదా, ఇది నీ ప్రభుత్వం వచ్చినాక చేసినే కదా. మరి వాళ్ళు తప్పులేందో చూపిరాని నువ్వు అడగచ్చు కదా. ఎవరైనా మీ నాయకులు ఉన్నారా కదా, నాయకులు అడగాలి కదా. నాయకులు నీకన్నా దృష్టికి చెప్పాలి కదా. అంటే ఎవరైనా పోనీ నేను రైతు బాంధవుని, ఇటువంటివన్నీ నువ్వు రైతు బాంధవునిగా అనేది. ఇప్పుడు డ్రిప్ వచ్చా ఉన్నాయి, ఒక సామాన్లు వస్తా ఉన్నాయి. ఇప్పుడు రైతు ఇప్పుడే నలిగిపోయినాడు.